తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్ట్ గోదావరి నదిపై నిర్మితమైన అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా ఉన్నది. అయితే ప్రారంభంలో ప్రాజెక్టు అంచనా వ్యయం 80,190 కోట్లుగా ఉండగా, పెరిగిన నిర్మాణ వ్యయం కారణంగా 1,47,427 కోట్లుగా ఉన్నట్లు చెప్పవచ్చు. అయితే ఇటీవల రాజ్యసభలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయలు నీళ్లల్లో కొట్టుకుపోయినట్లుగా వ్యాఖ్యానించడం తీవ్ర దుమారాన్ని లేపినట్లుగా చెప్పవచ్చు. దీనికి తోడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ పరివారానికి ఏటీఎంగా మారినట్లుగా వ్యాఖ్యానించడం పట్ల తెలంగాణ ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతున్నట్లుగా చెప్పవచ్చు. అయితే అసలు తెలంగాణ ప్రాజెక్టులో కేసీఆర్ పాత్ర ఏంటి, కిషన్ రెడ్డి పాత్ర ఏంటి అనే కోణంలో ప్రస్తుతం విశ్లేషణ చూద్దాం. గోదావరి నదిపై తెలంగాణ రాష్ట్ర సాగు, తాగునీటి, పారిశ్రామిక అవసరాల నిమిత్తం నిర్మితమైన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాళేశ్వరానికి పేరుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనగానే కేవలం ఒక బ్యారేజీ, కొన్ని గేట్లు మాత్రమే కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానంగా 3 బ్యారేజీలు ఉన్నాయి. లక్ష్మీ బ్యారేజీ మేడిగడ్డ వద్ద నిర్మితమైనటువంటి బ్యారేజీగా చెప్పవచ్చు. అదేవిధంగా సరస్వతి బ్యారేజ్ అన్నారం వద్ద, పార్వతీ బ్యారేజ్ సుందిళ్ళ వద్ద నిర్మితమైనట్లుగా చెప్పవచ్చు. లక్ష్మీ బ్యారేజీ వద్ద స్టార్టింగ్ పాయింట్గా ఉండి గోదావరి నీటిని మేడిగడ్డ ద్వారా వచ్చిన నీటిని ఎత్తిపోసే విధంగా అన్నారం బ్యారేజీని రూపుదిద్దారు. తర్వాత సుందిళ్ళ వద్ద నిర్మితమైనటువంటి బ్యారేజు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని సరఫరా చేసే విధంగా బ్యారేజీని రూపొందించారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించినట్లుగా చెప్పవచ్చు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో 18,25,000 ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించడం, అదేవిధంగా హైదరాబాద్కి 30 టీఎంసీల నీరు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు 10 టీఎంసీల తాగునీటిని అందిస్తున్నట్లుగా కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించారు. ఆ తర్వాత పారిశ్రామిక అవసరాలకు 16 టీఎంసీల నీటిని కేటాయించినట్లుగా చెప్పవచ్చు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద 21 పంప్ హౌజులు, అదేవిధంగా ఒక్కొక్క పంపు 139 మెగావాట్ల స్పీడ్తో విద్యుత్తోటి పనిచేసేటువంటి పంపుగా ఉంది. దీంట్లో 21 సబ్స్టేషన్లు ఉండి, అదేవిధంగా దీని యొక్క సొరంగ మార్గం ద్వారా ఉన్నటువంటి 203 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకున్నట్లుగా చెప్పవచ్చు. దీంతోపాటు ప్రధాన కాలువలు 1,531 కిలోమీటర్లు గ్రావిటీ కాలువల ద్వారా నీటిని అందించే విధంగా అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్నది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు లోపల మేడిగడ్డ వద్ద 19, 20, 21 ఈ యొక్క పిల్లర్లు కొంచెం కుంగుబాటుకు గురైన కారణంగా
కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరంగా మారిందని అనేక పార్టీలు విమర్శలు చేస్తున్నట్లుగా చెప్పవచ్చు. దీనిలో భాగంగా ఇటీవల రాజ్యసభలో జరిగినటువంటి ఒక చర్చలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు నీళ్లలో కొట్టుకుపోయినట్లుగా వ్యాఖ్యానించాడు. దీంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎంగా మారిందని వ్యాఖ్యానించడంతో ఇక్కడ ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితికి చెందిన రాజ్యసభ ఎంపీలు కూడా దీనిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినట్లుగా చెప్పవచ్చు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు ప్రభుత్వ షూరిటీతో వచ్చినటువంటి నిధులతోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మితమైనట్లుగా చెప్పవచ్చు. దీనిలో కేంద్ర ప్రభుత్వ నిధులు ఏమాత్రం లేవనేది స్పష్టంగా చెప్పవచ్చు. అయితే కేంద్ర మంత్రి మాత్రం కేసీఆర్ డబ్బులతోనే కట్టలేదు, రాష్ట్ర ప్రజల సొమ్ము అంటూ వ్యాఖ్యానించడం పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ నిధులైనప్పటికీ, ప్రజల సొమ్ము అయినప్పటికీ, ప్రజల పన్నుల ద్వారా వచ్చినటువంటి రూపాలను ఈ కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో వెళ్ళినప్పుడు రాష్ట్రానికి కేటాయించిన నిధులు సరిగా ఇవ్వకుండా కేవలం వివక్ష చూపిస్తూ కేంద్ర ప్రభుత్వం వ్యవహరించినట్లుగానే చెప్పవచ్చు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులు, ప్రభుత్వ గ్యారంటీతో వచ్చినటువంటి రుణాల ద్వారా ఈ యొక్క ప్రాజెక్టును రూపొందించారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమాత్రం అవినీతి జరిగినా 1,00,000 కోట్లు వృధా అని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇంతకాలం కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారు? అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేవలం అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి, ఉద్యమకారుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ పాత్ర అమోఘమైనట్లుగానే చెప్పవచ్చు. దీనిలో భారతీయ జనతా పార్టీకి కానీ, నరేంద్ర మోడీకి కానీ, ప్రస్తుతం మాట్లాడినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కానీ ఏమాత్రం సంబంధం లేని విషయంగానే చెప్పవచ్చు. కేసీఆర్ యొక్క దార్శనికతతో, ముందు చూపుతో తెలంగాణ రాష్ట్ర జీవనాడిగా కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించి ప్రజల తాగునీరు, సాగునీరు, అదేవిధంగా పారిశ్రామిక అవసరాల కోసం రూపొందించి ప్రభుత్వ నిధులతో నిర్మించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకుండా తాత్సారం చేసినట్లుగా చెప్పవచ్చు. ప్రజల సొమ్ము అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నప్పటికీ ప్రజల సొమ్ము, ప్రభుత్వ నిధులతో నిర్మితమైనటువంటి ప్రాజెక్టు వాస్తవమే. అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్నటువంటి సొమ్ము, పన్నుల రూపంలో వెళ్తున్నటువంటి సొమ్ము తిరిగి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమాత్రం వెచ్చిస్తున్నారు అనేది బీజేపీ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో జీవనాడిగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును ముందు చూపుతో ప్రజల అవసరాల కోసం, రాష్ట్ర నీటి అవసరాల కోసం రూపొందించినటువంటి తెలంగాణ ప్రాజెక్టులో కేసీఆర్ గారి పాత్ర అమోఘమైనట్లుగానే చెప్పవచ్చు.